మేమైతే తెల్లవారుజామునే చెన్నై సెంట్రల్ అయితే చేరుకున్నాము. మేము చేరుకున్న టైంకి చెన్నై సెంట్రల్ నుండి తిరుచిరాపల్లికి ఎటువంటి ట్రైన్స్ లేవు. అయితే మాకు 3 అవర్స్ బఫర్ టైంలో చెన్నై ఎగ్మోర్ నుంచి గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ అనేది ఉంది. మేము చెన్నై సెంట్రల్ చేరుకునేటప్పటికి ఉదయం 5:40 అయితే అయింది. చెన్నై సెంట్రల్‌లో దిగిన తర్వాత అక్కడే రిఫ్రెష్ అవ్వడానికి మనకి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అండ్ లాంజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. లాంజెస్ ఎలిజిబుల్ కార్డ్ ఆఫర్స్ ఉన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుంది. మేము ఈ 3 అవర్స్ బఫర్ టైంని మెరీనా బీచ్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ వర్ష కారణంగా మా ప్లాన్స్ అన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ముందుగా చెప్పినట్టుగా చెన్నై ఎగ్మోర్ వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ ఆపోజిట్లోనే ఒక సబ్వే అయితే ఉంటుంది. ఈ సబ్వే ద్వారా మనం ఆపోజిట్లో ఉన్న చెన్నై పార్క్ స్టేషన్ అయితే చేరుకోవాలి. చెన్నై పార్క్ అంటే అక్కడ పార్క్ ఏమి ఉండదండి. పార్క్ అనేది ఒక లోకల్ స్టేషన్. ఆ చెన్నై పార్క్ నుండి ఎగ్మోర్ నెక్స్ట్ స్టాప్ అనమాట. అలా పార్క్ స్టేషన్ నుండి ఎంఎంటీఎస్ ట్రైన్ క్యాచ్ చేసి ఎగ్మోర్లో దిగి గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ అయితే ఎక్కేసాము. మేము తిరుచి వెళ్ళడానికి బెస్ట్ ఎంచుకున్న మార్గం అయితే ఇదే. మీరు కావాల్సిన ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. తిరుచిరాపల్లికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. మేము ఎక్కిన ట్రైన్ చెన్నై ఎగ్మోర్లో ఉదయం 9:45కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకల్లా తిరుచిరాపల్లి స్టేషన్ అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ డైరెక్ట్ శ్రీరంగంలో కూడా ఆగుతుంది. మేము శ్రీరంగంలో దిగకుండా తిరుచిరాపల్లి ఎందుకు ఎంచుకున్నామో ఆఖరిలో చెప్తాను. అలా 3 గంటలకి తిరుచిరాపల్లి స్టేషన్లో దిగిన తర్వాత లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా మనం జంబుకేశ్వర ఆలయానికి అయితే చేరుకుంటాము. జంబుకేశ్వర ఆలయం అనేది పంచభూతలింగాల్లో ఒకటి. అగ్నిలింగం అరుణాచలం, వాయులింగం శ్రీకాళహస్తి, భూమిలింగం కాంచీపురం, ఆకాశలింగం చిదంబరంలో ఉంటే జలలింగం శ్రీరంగంలో ఉంది. శివుని దర్శించిన అనంతరం మనం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ చేరుకుంటాము. ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ దేవాలయంలో ప్రజెంట్ శ్రీరంగం అయితే మొదటి స్థానంలో ఉంది. అలాగే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గోపురం కింద శ్రీరంగనాథ స్వామి రాజగోపురం నిలిచింది. ఈ గుడిలో మనకి స్వామివారు అమ్మవారి దర్శనం అనంతరం ఆదిశేష అవతారమైన శ్రీ రామానుజాచార్య వారి దర్శనం అయితే ముందుగా చేసుకోవాలి. శ్రీ రామానుజాచార్యులు వారు ఇక్కడే వైకుంఠ ప్రాప్తి అనేది పొందారు. ఈయన శరీరానికి ప్రతి సంవత్సరం 2 సార్లు పూత అనేది పూస్తారు. గోర్లు కూడా పెరుగుతాయని చాలామంది చూసి చెప్పారు. దర్శనం అనంతరం అక్కడే లోకల్ స్ట్రీట్ షాపింగ్ చూసుకుని మనం రిటైరింగ్ రూమ్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను శ్రీరంగంలో దిగకుండా తిరుచిరాపల్లి ఎందుకు దిగాను. తిరుచిరాపల్లిలో ఐఆర్సీటీసీ వారి ఆథరైజ్ రిటైరింగ్ రూమ్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనకి ఏసీ డార్మెటరీ చాలా తక్కువ ధరకు వస్తాయి. మాకైతే 12 అవర్స్కి ఏసీ డార్మెటరీ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ డార్మెటరీస్ ఒకటే కాకుండా రూమ్స్ కూడా చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతాయి. ఇవి బుక్ చేసుకోవడానికి మనం ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్సైట్ అయిన irctc.retairingrooms.co.in నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇచ్చిన మేల్ డార్మెటరీలో బంకర్ బెడ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఐఆర్సీటీసీతో పార్ట్నర్షిప్ అయి రన్ చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డార్మెటరీస్ ఇదే అని చెప్పుకోవాలి. ఈ తిరుచిరాపల్లి స్టేషన్లో ఉన్న డార్మెటరీస్ ప్రత్యేకత ఏమిటంటే మనం మ్యాండేటరీగా 12 అవర్సే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 అవర్స్, 6 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ డార్మెటరీ రూమ్లో సుమారు 30 బెడ్స్ దాకా ఉన్నాయి. పైన కింద బెడ్స్తో పాటు ఈ రూమ్ అంతటికి కలిపి 4 ఏసీలు ఉన్నాయి. మనకి బెడ్ అనేది ఎలా ఉంటుంది, లగేజ్ పెట్టుకోవడానికి బెడ్ కింద లాకర్ అనేది ఇస్తారు. మీకు ఒక నమూనా కోసం అనేది అక్కడ ఉన్న టారిఫ్స్ అయితే మీకు వీడియోలో పెడుతున్నాను చూడండి. మేము తిరుచిరాపల్లి నుంచి నెక్స్ట్ కొడైకెనాల్ అయితే వచ్చేసాము. ఆ కొడైకెనాల్ వీడియో సపరేట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం